ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఈ ఫ్రాంచైజీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒరిజినల్ సిరీస్ తర్వాత రీబూట్ సిరీస్లో ఫస్ట్ది రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, సెకండ్ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, థర్డ్ వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ మూడు చూడకపోయినా ఇది చూడొచ్చు, అర్థమవుతుంది. మనుషులు తయారు చేసిన ఒక వైరస్ వల్ల తెలివైన వానరులు ఆవిర్భవించాయి. కానీ మనుషులకు మాత్రం వ్యతిరేక ప్రభావం చూపించి తెలివితేటలు తగ్గి మాట్లాడే సామర్థ్యం కోల్పోయారు. మనుషులు వానరులు కలిసి ఉండడం అసాధ్యమైన దశలో ఒక వానరుడు ఎవ్వరూ ఊహించిన స్థాయికి ఎదిగి తన జాతి కోసం సర్వస్వం త్యాగం చేస్తాడు సీజర్. సీజర్ మరణించిన కొన్ని తరాల తర్వాత ప్లానెట్ మీద మానవజాతి సంఖ్య తగ్గి కోతుల సంఖ్య పెరుగుద్ది. ఇందులో 2 జాతులు ఉంటాయి. ఈ జాతి మొత్తం ఒకటిగా జీవిస్తూ వాటితో పాటు గరుడ పక్షులను పెంచుకుంటాయి. వీటిపై ప్రోక్సిమస్ తన సైన్యంతో దాడి చేసి బందీలకు తీసుకుపోతాడు. ఆ అటాక్ నుంచి తప్పించుకున్న నోవా తన జాతిని కాపాడుకోవడానికి వెళ్తుంది. ఆ జర్నీలో రాకా పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరూ మే అనే మనిషితో జతకడతారు. ప్రోక్సిమస్ మనుషులు నిర్మించిన బంకర్ డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అసలు అందులో ఏముంది, నోవా తన జాతిని కాపాడుకున్నాడా లేదా, మే ఎవరు, తన లక్ష్యం ఏంటన్నది మిగతా స్టోరీ. ప్రీవియస్ పార్ట్స్లో విజువల్స్ అండ్ కోతులకి మనుషులకి మధ్య వచ్చిన సీన్స్ అండ్ ఎమోషన్స్ టాప్ రేంజ్లో ఉంటాయి. కానీ ఇందులో విజువల్స్ బాగున్న ఎమోషన్స్ మిస్ అయ్యాయి. నోవా తన జాతిని, మే మానవ జాతిని కాపాడుకునే ప్రయత్నం ఇందులో చూపించారు. మూవీలో చాలా చోట్ల ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. మే ఎంటర్ అయ్యాక మూవీలో స్పీడ్ వస్తుంది. విజువల్స్, ఫైట్స్, క్లైమాక్స్ ఫైట్ హైలైట్గా ఉంటాయి. ప్రీవియస్ పార్ట్స్తో పోలిస్తే ఇది అబవ్ యావరేజ్. ఓటీటీనే కనుక చిన్నపిల్లలతో చూస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ఎటువంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు.